తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడానికి రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన సిరీస్ ఇది. అశ్విన్, గురులక్ష్మణ్, పద్మని కుమార్, శ్రీతు కృష్ణన్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సిరీస్ కి జస్విని దర్శకత్వం వహించారు. కథ విషయానికొస్తే ధూల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా నవరాత్రులకి సంబంధించి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ గా వెట్రిమారన్ వస్తారు. అక్కడ రాజకీయాల ముసుగులో ఏ స్థాయిలో రాక్షసత్వం ఉంటుంది అనేది వెట్రిమారన్ కి తెలుసు. అదే పోలీస్ స్టేషన్ లో మాసాని కానిస్టేబుల్ గా పనిచేస్తారు. అమ్మవారి భక్తురాలైన మాసానికి జరగబోయే కొన్ని సిచ్యువేషన్స్ ముందుగా తెలుస్తూ ఉంటాయి. ఈ విషయం ఆమె తనతో పాటు పనిచేస్తున్న వారికి కూడా చెప్తూ ఉంటుంది. ఆమెకి అలా అనిపించిందంటే తప్పకుండా జరుగుతుందని తెలిసి ఉండడం వల్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ధూల్పేట్ శంకర్ కి చెందిన మనుషులు శత్రువులపై పగ తీర్చుకునే పనిలో ఉన్న విషయం ఊహించినట్టుగా ఆ ఊర్లో 3 హత్యలు జరుగుతాయి. ఆ ముగ్గురులో ఉమాపతి కూతురు సంధ్య కూడా ఉండడంతో ఊరంతా ఉలిక్కి పడుతుంది. సంధ్య బంగారు నగలు దొంగతనంగా అమ్మడానికి వెళ్లిన సుకుమారన్ పోలీసులకు పట్టుబడతారు. ఉమాపతి ఐస్ మిల్ లో పనిచేస్తూ ఉంటారు. తాను సంధ్య ప్రేమించుకున్నామని, తనకు ఆమెనే ఆ నగలిచ్చిందని సుకుమార్ చెప్తారు. సంధ్యను తాను చంపలేదని, ఎవరో చంపారో తెలియదంటాడు. దాంతో వెట్రిమారన్ రంగంలోకి దిగుతాడు. సంధ్యను హత్య చేసిందెవరు, మిగతా 2 హత్యల వెనుక ఎవరున్నారు, ధూల్పేటలో ఏం జరుగుతుంది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే స్వార్థ రాజకీయాలు, రౌడీ రాజకీయాల చుట్టూ తిరిగే కథ ఇది. పగ ప్రతీకారం చుట్టూ తిరిగే ఈ కథను ఊరు వైపు నుంచి కాకుండా పోలీస్ స్టేషన్ వైపు నుంచి చూపిస్తుంది. ధూల్పేటలో ఉండే సెంటిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని సైతం టచ్ చేస్తూ ఈ కథ నడిపించారు. ఒక వైపున ఊరు, మరొక వైపున పోలీస్ స్టేషన్, ఈ 2 వైపుల నుంచి కథ నడిపిస్తూ ఉంటారు. సిరీస్ స్టార్టింగ్ లో 3 హత్యలతో ఆడియన్స్ ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు ఈ 3 హత్యల వెనుక గల కారణాలు, కారకులను చూపించే దిశగా ముందుకు వెళ్లడం బాగుంది. ఒక హత్య లవ్ స్టోరీతో ముడిపడి ఉండడం మరింత కుతూహలాన్ని పెంచుతుంది. నిరంతరం పగ ప్రతీకారాలతో రగిలిపోయే గ్రామంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం పోలీసులకి ఎంత కష్టమైన విషయం అనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంది. తొలి 5 ఎపిసోడ్స్ లో కథ చాలా చెప్పేశారు. ఇంకా 45 ఎపిసోడ్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ గా ఇది మంచి మార్కులు కొట్టేసే అవకాశం కూడా ఉంది. పనితీరు విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో సిరీస్ లో ఇంతకు ముందుకు చాలా వచ్చాయి. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. లవ్, ఎమోషన్, సస్పెన్స్ ని జోడిస్తూ అందిస్తుండడం విశేషం. ఫైనల్ గా చెప్పాలంటే ధూల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కథ ఇది. ఊళ్ళో జరిగే రాజకీయాలు, రౌడీజం తట్టుకుంటూ ఈ పోలీస్ స్టేషన్ ఎలా ఎదురెళ్లింది అనే దిశగా ఆవిష్కరించబడిన ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ డ్రామాతో ఆకట్టుకుంటుంది.